గుంటూరు బ్రాడీపేటలో వేంచేసి ఉన్న బడబానల ప్రతాప వీర ఆంజనేయ స్వామి దేవస్థానం నందు అయ్యప్ప మూల విరాట్టు గత 2 రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనతో మాట్లాడటానికి మన స్టూడియోకి విచ్చేసిన ఆలయ ధర్మకర్త, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు శ్రీ పన్నాల విశ్వనాథ్ గారు ఉన్నారు. పన్నాల విశ్వనాథ్ గారితో విషయాలు తెలుసుకుందాం. తప్పకుండా అండి. భారతీయ టీవీ ప్రేక్షకులకు మరియు అయ్యప్ప భక్త మహాశయులందరికీ కూడా సాదర నమస్కారాలు. గత 3 రోజులుగా బ్రాడీపేట 5/17 నందు వేయించేసి ఉన్నటువంటి అయ్యప్ప మందిరం వార్షిక మహోత్సవాలు దిగ్విజయంగా భక్తుల సహకారంతో, ప్రజల యొక్క ఆదరణతో నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది. సరళ భాషలో చెప్పాలి అంటే వార్షిక ఉత్సవాలు ఏమిటి అంటే అయ్యప్ప మందిరం, అలాగే అయ్యప్ప మందిరంలో ఉన్నటువంటి ఉపదేవతలు గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి, ఈ దేవతల యొక్క శక్తి నిరంతరము కూడా భక్తులకి ప్రేరణను, ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో తెలిసి తెలియక అనేకమైనటువంటి తప్పులు జరగడం జరుగుతుంది. అది ఎవరి వల్ల అయినప్పటికీ కూడా ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి విగ్రహాల యొక్క శక్తి తగ్గేటువంటి అవకాశం ఉందని మన పెద్దలు ఈ యొక్క వార్షిక మహోత్సవాల్ని రచించడం జరిగింది. ఈ మహోత్సవాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క విగ్రహాల్లో శక్తిని ఉత్తేజితం చేయడం కోసము వైదిక పద్ధతిలో వారిని అందరినీ కూడా వారి యొక్క శక్తిని ఆహ్వానం చేసి కలశాల్లో మంత్రశక్తితో మళ్ళా ఆ యొక్క కలశ జలంతో అభిషేకించడం ద్వారా, హోమం ద్వారా ఆ శక్తిని పునర్జీవింపచేయడం కోసము ఈ వార్షిక మహోత్సవాలు జరుగుతాయి ప్రతి మందిరంలో కూడా. ఆ రకంగానే బ్రాడీపేటలో ఈ యొక్క వార్షిక మహోత్సవాలు జరిగినాయి. 1991లో శంకుస్థాపన జరిగినటువంటి అయ్యప్ప మందిరం 92 కల్లా రూపుదిద్దుకున్నది. అప్పుడు అయ్యప్ప సేవా సమితిలో ఉన్నటువంటి అధ్యక్షులు, పాపులర్గా వారిని కాఫీపొడి సాంబశివరావు గారిని అంటారు, అలాగే కృష్ణమూర్తి గారు వారు కార్యదర్శిగాను, అలాగే భానుమూర్తి సోమయాజులు గారు, వీరి యొక్క నిర్వహణలో అప్పుడు అయ్యప్ప సేవా సమితి మందిర నిర్మాణము, వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నటువంటి మా తండ్రి గారు పన్నాల వెంకట లక్ష్మీనరసింహ శాస్త్రి గారు, వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ మందిర యొక్క నిర్మాణము జరిగింది. ఈ 34 సంవత్సరాలు కూడా నిరంతరముగా కూడా ప్రతి సంవత్సరము మండల పూజా కార్యక్రమాలు, అయ్యప్ప సంబంధించిన ప్రతి వేడుకని కూడా భక్తులందరూ కూడా ఆదరించి అయ్యప్ప భక్తికి, వారి యొక్క కృపకి పాత్రులయ్యే విధంగా వారు దీక్షాపరులై మండల కాలములో మండల కార్యక్రమాలన్నీ కూడా భజన కార్యక్రమాలతో పాటుగా భిక్షా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ నిర్విఘ్నంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరము 3 రోజులు కూడా ఈ కార్యక్రమం జరిగి ఈ రోజున 500 మంది సుమారు అన్న వితరణ కార్యక్రమంతో ఉత్సవాలు ముగిసినాయి. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా అయ్యప్ప సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించగలని ఆశిస్తూ, అయ్యప్ప స్వామి వీరందరికీ కూడా తన ఉత్తేజితమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి కేంద్రముగా ఈ అయ్యప్ప మందిరము ప్రణవతిల్లని నేను కోరుకున్నాను. నమస్కారం అండి. మన చాలా మంది భక్తులు వైదిక ధర్మం ప్రకారంగా వాళ్ళ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకోవాలనుకుంటారు. అట్లాంటి కార్యక్రమాలకి మన దేవాలయంలో మీరు ఆలయ ధర్మకర్త మరియు అధ్యక్షులుగా ఏమైనా కార్యక్రమాలు చేపట్టబోతున్నారా? అవునండి, నిత్యం కూడా అనేకమైనటువంటి నోములు నిర్వహించడానికి ఆలయ ప్రాంగణంలో ఆ అవకాశం ఉన్నదండి. అక్కడ ఉన్నటువంటి మన అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో, ఫణిస్వామి, శంకరస్వామి, అలాగే సాయి స్వామి, వీరు ఈ భక్తుల యొక్క కార్యక్రమాన్ని వైదిక రీతిలో నిర్వహించేటువంటి సహాయ సహకారాలు భక్తులకి అందజేస్తారు. అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజు, ఈ రకమైనటువంటి శుభకార్యాలకి వేద ఆశీర్వచనానికి కూడా ఈ యొక్క ప్రాంగణము వేదికగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉపనయనం చేసుకోవాలి
వచ్చినటువంటి అవసరం అయినప్పటికీ, అలాగే పుణ్యతిథి జన్మదినము వేడుక మరియు పెళ్లి రోజు, ఈ రకంగా వేద ఆశీర్వచనం హైందవ ధర్మ పద్ధతిలో వైదిక ఆశీర్వచనానికి మందిరం ఎప్పుడూ కూడా వేదికగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఆ రకంగా సహాయ సహకారం ఇచ్చి వారికి ఆశీర్వచనం ఇచ్చేటువంటి విధంగా చేస్తారు. అలాగే మహిళలు నోములు నోచుకోవడానికి కూడా ఇది ఒక వేదిక, ఉపనయనానికి కూడా వేదికగా ఉంటుంది. నిత్యము జరిగేటువంటి కార్యక్రమాలు, దేవీ నవరాత్రుల కార్యక్రమాలు కానీ, శ్రీరామనవమి కానీ, హనుమత్ జయంతి కానీ, అయ్యప్ప మండల కార్యక్రమాలతో పాటుగా ఈ యొక్క ధార్మిక కార్యక్రమాలు కూడా చేయటానికి ఇది నిలయం. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.